గురుభ్యో నమః. రాళ్లపల్లి గురువు గారికి, రాచకొండ శర్మ గురువు గారికి, గురువులందరికీ పాదాభివందనములు. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. ఈరోజు ప్రార్థనతో తరగతి మొదలు పెట్టుకుందాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరి ఓం. నమస్కారం గురువు గారు. తరగతి ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం కౌశీతకి బ్రాహ్మణోపనిషత్ సారమైనటువంటి 8వ అధ్యాయాన్ని క్రితం వారం ప్రారంభించుకున్నాం. అయితే దాంట్లో పూర్వభాగం అంటే పూర్వజ్ఞానం కోసం ఆ 1-2 అధ్యాయాలకు సంబంధించినటువంటి విషయాల్ని క్రితం వారం కొద్దిగా తెలుసుకున్నాం. అంటే ఈ సంభాషణ ఎవరికి జరుగుతున్నది, ఎందుకు జరుగుతున్నది అన్నటువంటి తెలియడం కోసం తెలుసుకున్నాం. యథార్థానికి కౌశికకి బ్రాహ్మణోపనిషత్తుకి శంకరుల వారి వ్యాఖ్యానం ప్రత్యేకంగా లేకపోయినప్పటికీ కూడా వ్యాఖ్యానం ఉన్నట్టుగానే విద్యారణ్యుల వారు ఎందుకు భావించారంటే బ్రహ్మసూత్రాల్లో కౌశికకి బ్రాహ్మణోపనిషత్తు నుంచి చాలా పర్యాయాలు భగవత్పాదుల వారు ఉదహరించారు. అంటే కౌశికకి బ్రాహ్మణోపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాలకి ప్రామాణ్యాన్ని ఆయన అంగీకరించారు అన్న ఉద్దేశ్యంతో విద్యారణ్యుల వారు దానికి భాష్యం రాస్తున్నారు. అయితే ఇంకో విషయం కూడా ఏమిటంటే మనకి బ్రహ్మసూత్రాలే ఉత్తరమీమాంసకి ప్రమాణ గ్రంథం. అంటే ఎవరైనా బ్రహ్మజ్ఞానము అని అడిగితే ఏమిటి చదవాలండి అని అంటే బ్రహ్మసూత్రాలు చదవాలి. మరి బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం శంకరుల వారు మొట్టమొదటిసారి రాశారు. ఆ రాసినటువంటి వ్యాఖ్యానంతో కూడుకున్నటువంటిది ప్రతర్ధనాధికరణం అనేటువంటిది బ్రహ్మసూత్రాల్లో ఒక అధికరణం. వ్యాస భగవానుడు అధికరణాలుగా బ్రహ్మసూత్రాలని చెప్తూ ఉన్నప్పుడు ప్రతర్ధనాధికరణం అనే ఒక అధికరణం చెప్పారు. ప్రతర్ధనుడు అంటే క్రితం వారం చెప్పుకున్నాం, దివోదాస్ కుమారుడైనటువంటి ప్రతర్ధనుడు. అతడికి ఇంద్రుడితో స్నేహం ఉంది. అతను ఇంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు నీకేం కావాలో అడుగన్నాడు. మనుష్యులకి ఏది మంచిదో ఇయ్యి అన్నాడు. హితతమైనటువంటిది ఇస్తా అన్నాడు. హితం అంటే ఏమిటి? స్వర్గము. హితతరము అంటే వైరాగ్యము. హితతమము అంటే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో, నన్నే తెలుసుకో అని చెప్పాడన్నారు. ఇది ప్రతర్ధనాధికరణం అని బ్రహ్మసూత్రాల్లో ఒక అధికరణం వ్యాఖ్యానానికి సంబంధించినటువంటి విషయం. ప్రతర్ధనాధికరణం ఉంది కాబట్టి ఈ కౌశికీ ఉపనిషత్తులో దాని యొక్క అర్థాన్నే మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సహస్రాక్షోహమిత్యుక్తేర్మధ్యేహ ఇతి చేరణాత్ అస్మచ్చబ్దో వపుస్తస్య స్వామినంచ బ్రవీత్యయం. క్రితం వారమే మనం అనుకున్నాం ఏమిటి, ఇంద్రుడికి ప్రతర్ధనుడికి సంవాదం జరుగుతున్నది. ఆ సంవాదం దగ్గర ఏమిటయ్యా అంటే సహస్రాక్షుడు నన్ను తెలుసుకో అన్నాడు. అంటే నన్ను తెలుసుకో అంటే ఎవళ్ళని తెలుసుకోవాలండి? సహస్రాక్ష 1000 కన్నులు కలిగినటువంటి ఇంద్రుడు. అహం ఇత్యుక్తే నేను అని పలుకుట వలన, మద్దేహ ఇతి చేరణాత్ నా శరీరము అని పలుకుట వలన, అస్మత్ శబ్ద నేను అనేటువంటి పదము, వపుహు శరీరమే, తస్య స్వామినంచ ఆ శరీరానికి యజమానిని, అయం ఈ శబ్దము బ్రవీతి చెప్తుంది. అంటే అక్కడ మాం అన్నటువంటిది మామేవ విజానీహి అన్నది ఉపనిషత్తు. ఇంద్ర సహోవాచ మామేవ విజానీహి
నన్నే తెలుసుకో అన్నాడు. నన్నే తెలుసుకో అంటే ఏమిటి? ఇది భగవద్గీతలో కూడా ఉన్నది. మత్ శబ్దాన్ని కృష్ణ పరమాత్మ వాడుకుంటాడు. అలా వాడుకోవచ్చునా అంటే మన్మనా భవ మద్భక్త మామ్యాజీ మాన్ నమస్కురు అంటారు. అంటే నేను అన్నటువంటి శబ్దం దేహాన్ని చెప్తుంది కదా. అయితే కృష్ణుడు యొక్క దేహాన్ని మనం చెప్తామా? ఇక్కడ ప్రతర్దనాధికరణంలో బ్రహ్మసూత్రాల్లో 4 సంశయాలు కలుగుతాయి అని మనకి చెప్పారు. ఏమిటా 4 సంశయాలు అండి అని అంటే, ఇక్కడ ఇంద్రుడు అంటే దేహమా, ఇక్కడ ఇంద్రుడు అంటే 1000 కన్నులు కలిగినటువంటి దేవత, ఇక్కడ ఇంద్రుడు అంటే జీవుడా, ఇక్కడ ఇంద్రుడు అంటే బ్రహ్మమా? 4 రకాలైన అనుమానాలు కలుగుతాయి. ఈ 4 రకాలైనటువంటి సందేహాలకి సమాధానాలు చెప్పాలి. ఈ ప్రతర్దనాధికరణంలో చెప్పబడేది అది. అందునుంచి భగవద్గీతలో మాం 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 అని కృష్ణ పరమాత్మ అన్నాడు అంటే, మాం అంటే కృష్ణుడు, కృష్ణుడు పరమాత్మ, కృష్ణుడు పరమాత్మ. కృష్ణుడు దేవకి వస్తే వాడు కొడుకుని అందరూ అనుకుంటూ ఉంటే వాడు పరమాత్మ ఎలా అవుతాడండి? మన్మనా భవ మద్భక్త మామ్యాజీ మాన్ నమస్కురు అంటే నన్ను 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 అని అంటే, నన్ను అనేటువంటి దేహాన్ని చెప్తుంది కదా. కృష్ణుడు దేహం కాదా? కాదు. అది ఎలా చెప్తున్నావు? బ్రహ్మసూత్రాల్లోకి వెళ్ళాలి. బ్రహ్మసూత్రాల్లో వాటికి కొన్ని అధికరణాలు చెప్పారు. ఆ అధికరణాల్లో దేహం పరమాత్మ అవునా, దేహమే బ్రహ్మం అవునా కాదా, లేకపోతే దేవతా స్వరూపాలు బ్రహ్మములు అవునా కాదా, లేకపోతే జీవుడు బ్రహ్మమా కాదా, బ్రహ్మం అని దేన్ని నిశ్చయించాలి అన్నది చెప్పారు. అని మనం అక్కడికి వెళ్ళి దానికి అర్థం చెప్పాలి. అదే ఇక్కడ ఆయన చేస్తున్నాడు. సహస్రాక్ష 1000 కన్నులు కలిగినటువంటి ఇంద్రుడు అహం ఇత్యుక్తే నేను అని పలకడం వలన, మద్దేహ ఇది చేరణాత్ నా దేహము అని చెప్పడం వలన, అస్మత్ శబ్ద నేను అనేటువంటి పదం వపుహు శరీరం, తస్య స్వామినంచ ఆ శరీరానికి యజమానైనటువంటి అయం ఈ శబ్దము బ్రవీతి చెప్తున్నది. అంటే ఇంద్రుని చెప్తున్నది, ఇంద్రుని యొక్క శరీరాన్ని చెప్తున్నది. ఇది దేహలింగము. ఇది మొదటిది. ఇది మొదటిది అవునా కాదా తర్వాత విషయం చూద్దాం. ఇది మొదటిది. ఇంద్రుడు నేను అని అనటం వలన, దేహాన్ని చెప్పటం వలన ఇక్కడ అస్మత్ శబ్దం శరీరాన్ని దాని యజమాన్ని చెప్తుంది అని భావం. ఇంద్ర సహోవాచ మామేవ విజానీహి ఇత్యేవాహం మనుష్యాయ హితతమం మన్యే యస్మాన్ విజానీయాం అని అనటం వలన, అంటే ఇది కౌశీతకి ఉపనిషత్తులో మంత్రం. ఇలా చెప్పటం వలన మామేవా అనేటువంటి అస్మత్ శబ్దం శరీరాన్ని దాని యజమాన్ని చెప్తుంది. అంటే దేహలింగాన్ని ఇక్కడ చెప్పడమైంది. అంటే ఇంద్రుడు శరీరమే అన్నటువంటి చెప్పడమైంది. అనుంటే ఇక్కడ సహస్రాక్ష అన్న పదం వాడారు. ఉపనిషత్తులో ఇంద్రస్రహోవాచ అని ఉంటే విద్యారణ్యుల వారు సహస్రాక్ష అని ఎందుకన్నారంటే, ఇంకా క్లారిటీగా నువ్వు ఇంద్రుడే అని తెలుసుకుంది. 1000 కన్నులు గలవాడు ఇంద్రుడు అని. అయితే మరి బ్రహ్మానికి ఎలా అన్వయం చేస్తారండి? అప్పుడు మళ్ళీ ఈ పదానికి అర్థం వేరేగా చెప్పుకుంటాం. సహస్ర అక్ష, సహస్రములు అంటే అనేకములైనటువంటి అక్షములు ఇంద్రియములు కలవాడు. అంటే ఏమండి, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మనం పురుషోక్తంలో సహస్ర శబ్దాన్ని వాడుతున్నాం కదా. 1000 శిరస్సులు కలవాడు, 1000 కాళ్ళు కలవాడు, 1000 చేతులు కలవాడు అని అంటున్నావా? విరాట్ స్వరూపుణ్ణి చెప్తున్నావా? ఆ విరాట్ స్వరూపుడేనండి సహస్రాక్ష అంటే ఇంద్రుడు. అంటే ఇంద్రుడు అన్నటువంటి పదాన్ని చెప్పాలంటే 1000 కన్నులు కలవాడు, దేవతలకి రాజు అన్నటువంటి అర్థాన్నైనా చెప్పొచ్చు. లేదు 1000 ఇంద్రియములు కలవాడు, విరాట్ స్వరూపుడు అనేనా చెప్పొచ్చు. అవసరాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి అర్థం చెప్పాలి. అక్కడ చెప్తారు. ఇంకా మనం కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాతను ప్రతర్దనాధికరణంలో వ్యాస భగవానుడు ఏమిటి చెప్పారో శంకరాచార్యులు వారు చెప్తూ ఉన్నప్పుడు ప్రకరణాన్ని బట్టి అర్థం చెప్పాలి అంటారు. ఏ ప్రకరణంలో మనం మాట్లాడుతున్నామో ఆ అర్థం చెప్పాలి. ఏదో ఒక అర్థం చెప్తానండి అని ఎక్కడ అర్థాలు చెప్పకూడదు. ఆ మాట్లాడుతూ ఉన్నటువంటి ప్రకరణాన్ని బట్టి చెప్పాలి. సహస్రాక్ష వపుస్తేన దృష్టం స్వామీతు దదృశ న ద్రష్టుం శక్యతే లింగాత్ పునా పురా ఏవ అనుమితం ఖలు
సహస్రాక్ష వపుస్తేన దృష్టం స్వామీ తు తదృశా న ద్రష్టుం శక్యతే లింగాత్ పురా ఏవ అనుమితం ఖలు. సహస్రాక్ష వపు, ఇంద్రుని యొక్క శరీరము తేన దృష్టం, ఆ ప్రతద్దుని చేత చూడబడెను. ఇంద్రుని యొక్క శరీరాన్ని చూశాడు. స్వామీతు, శరీరానికి యజమానిగా తదృశ, ఆ విధమైనటువంటి దృష్టితో ద్రష్టుం చూచుటకు నశక్యతే, సాధ్యమగుటలేదు. ఆ శరీరానికి స్వామి యజమాని అనేటువంటి దృష్టితో చూడడానికి సాధ్యం అవడం లేదు. పురాయేవ, ముందుగానే, లింగాత్, హేతువుల వలన, అనుమితం ఖలు, అనుమాన ప్రమాణము చేత నిర్ధారింపబడినది కదా. ఏమంటే ఆ శరీరాన్ని చూశాడు. ఇంద్రుని యొక్క శరీరాన్ని ప్రతద్దనుడు చూసిన ఇంద్రుని యందు యజమాని లక్షణాలు నిర్ధారించడానికి వీలు కాలేదు. ఆయన ఎవడు? ఆయన శరీరానికి యజమానా, లేకపోతే దివ్యమైనటువంటి తేజస్సు యజమానా, జీవునికి యజమానా, లేకపోతే బ్రహ్మమా అనేటువంటి నిర్ధారించడానికి వీలు కాలేదు. ఎందువలనంటే కనిపిస్తూ ఉన్నటువంటి ఇంద్రుడు దేహధారి అయినటువంటి ముఖ్య ప్రాణలింగం. కనిపిస్తూ ఉన్నటువంటి ఇంద్రుడు ఎలా ఉన్నాడండి? ముఖ్య ప్రాణలింగం. ఇప్పుడు మనం కృష్ణుడు పరమాత్మ అన్నాం, మనం నమ్మం. ఎందుకు? కృష్ణుడు కనిపిస్తున్నాడు కదండి, 2 కాళ్ళు 2 చేతులు, వసుదేవుడు కొడుకు, దేవకీదేవి కొడుకు, నందుడి దగ్గర పెరిగాడు, యశోద పెంచింది, వాళ్ళ పిల్లలతో ఆడుకున్నాడు, వాడు భగవంతుడు ఏమిటండి అంటాం. అది ప్రాణలింగం. ఇప్పుడు మనం కూడా రామకృష్ణ పరమహంస భగవంతుడు ఏమిటండి, రమణ మహర్షి భగవంతుడు ఏమిటండి అని అంటాం. ఎందుకంటే వాళ్ళు కనిపిస్తూ ఉన్నటువంటి శరీరాలు. ప్రాణలింగం కనిపిస్తున్నది. దేవతాత్మలింగమా, ఇది ప్రాణలింగమేనా, దేవతాత్మలింగమా, జీవలింగమా, బ్రహ్మలింగమా అనేటువంటి వివాదం తలెత్తుతున్నది. ఎందుకంటే మనం వాళ్ళు చెప్పడం వేదాంత ప్రకరణాన్ని బట్టి ఇది బ్రహ్మ అనాలి, ఎలా అంటాం? జీవుడు అనాలి, ఎలా అంటాం? లేకపోతే దేవత అనాలి, ఎలా అంటాం? ప్రాణము అనాలి, ఎలా అంటాం? ఇవి అనుమానం, అనుమితం ఖలు. అనుమానం అంటే ఏమిటి? ప్రమాణముల చేత వేరువేరుగా చెప్పబడ్డాం. అనుమానం అంటే ఏదో సస్పెక్షన్ కాదు. అనుమానం అంటే వాడి మీద అనుమానించాడు రా, అది అనుమానం అంటే ప్రమాణం, ఒక హేతు ఉండాలి. ఏమిటి హేతు అయ్యా ఇక్కడ అంటే కనిపిస్తున్నాడు కాబట్టి ప్రాణలింగం, దేవతలకి రాదు కాబట్టి దేవతాలింగం, జీవంతో కూడుకున్నాడు కాబట్టి జీవలింగం, ప్రకరణాన్ని బట్టి మనం చదువుకుంటున్నటువంటి గ్రంథాన్ని బట్టి బ్రహ్మలింగం. దీంట్లో ఏదని నిర్ధారణ చేయటం? ఏదం శరీరం పరిగృహ్య ఉత్థాపయతి అనేటువంటి శృతివాక్యం వలన ఈ శరీరము ఆధారమైనటువంటి ప్రాణవాయువు అనే అర్థం వస్తుంది. ఇదం శరీరం పరిగృహ్య ఉత్థాపయతి. ఇది ఈ వ్యాఖ్యానం ప్రతర్దనాధికరణంలో భగవత్పాదులు వారు చేసినటువంటిది. ఆయన ఏమిటి చెప్తున్నారంటే ఇదం శరీరం పరిగృహ్య, ఈ శరీరాన్ని గ్రహించి అన్నటువంటి మాట చేతను ఉత్థాపయతి, లేవబడుతున్నది అనేటువంటి శృతివాక్యం చేతను శరీరానికి ఆధారం కాబట్టి దీన్ని ప్రాణలింగము అని చెప్పాలి, దీన్ని ప్రాణలింగము అనాలి. 2 మాం ఉపాస్వ అని ఇంద్రుడు అనడం వలన దేవతాత్మ భావం కలిగి దేవతాత్మలింగము అనే అర్థం వస్తుంది. అనుమానాలు ఎలాగన్నా చెప్తున్నారు, హేతువులు చెప్తున్నారు. మొదటిదేమో ఇదం శరీరం పరిగృహ్య అనేటువంటి శృతివాక్యం వలన ప్రాణలింగము, మాము ఉపాస్వ అనేటువంటి వాక్యము వలన ఇంద్రుడు దేవతాత్మ లింగము. 3 నవాచం విజిజ్ఞాసీత వక్తారం విద్యాత్. ఈ కౌశీతకిలోని ఈ అధ్యాయంలోనే మరో మాట అంటాడు శృతి, నవాచం విజిజ్ఞాసీత వక్తారం విద్యాత్. వాగింద్రియాన్ని తెలిస్తే చాలదయ్యా, ఎవరు మాట్లాడుతున్నారో తెలియాలి. వాగింద్రియం ద్వారా మాట్లాడేవాడు తెలియాలి. ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు నేను మాట్లాడుతాను కాబట్టి మనం ఏమిటంటాం? రామసుబ్బారావు గారు చెప్పారు, మేము విన్నాం అన్నాం. మాండూక్యం చెప్పినప్పుడు నేనేమంటున్నాను? శర్మగారు చెప్పారు, మనం విన్నాం అంటున్నాం. కానీ అక్కడ యథార్థానికి శర్మగారు మాట్లాడతారా? ఇక్కడ రామసుబ్బారావు గారు మాట్లాడతారా?
మాట్లాడరు. మాట్లాడేవాడెవడు? ఆ మాట్లాడడం అనేటువంటి శక్తి ఒక్క ఆత్మకే ఉన్నది. ఆత్మే మాట్లాడుతుంది, శరీరం మాట్లాడదు. అందువలన నా వాచం విజిజ్ఞాసీత, వాగింద్రియాన్ని తెలుసుకోకు, వక్తారం విద్యాత్ అంటే మాట్లాడినటువంటి వాడిని తెలుసుకో అనడం వల్ల జీవుడు అన్నటువంటి అర్థం వస్తుంది. వాగింద్రియం ద్వారా మాట్లాడేటువంటి వాడు అంటే జీవుడు, జీవలింగము అన్న అర్థం వస్తుంది. జీవుడు మాట్లాడుతున్నాడు అని. సరే, అది తీయండి. ప్రజ్ఞామాత్రే ప్రాణే అర్పితా సవా ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మ ఆనందో అజరో అమృత అనేటువంటి వాక్యం కూడా ఈ కౌశితకి బ్రాహ్మణంలోనే ఉన్నది. ప్రజ్ఞామాత్రే ప్రాణే అర్పితా సవా ఏష ప్రాణ ఏవ, ప్రజ్ఞామాత్రమైనటువంటి ప్రాణమునందే అన్నీ అర్పించబడుతున్నాయి. ప్రాణమే ప్రజ్ఞ, ప్రాణాన్నే ప్రజ్ఞాత్మ అంటారు. అది ఆనందమైనటువంటిది, అజరమైనటువంటిది, అమృతమైనటువంటిది అని శృతి చెప్పడం చేతను, ప్రజ్ఞాత్మనే ప్రాణము అని చెప్పడం చేతను, రూపాదులు దేని నుండి వస్తున్నాయో ఆ ప్రజ్ఞామాత్రలు ప్రాణాత్మ నుండి వచ్చాయి. ప్రాణాత్తే ప్రజ్ఞ, ప్రాణాత్ ప్రాణము నుండే ప్రాణాత్మే ప్రజ్ఞ, ప్రాణాత్మము నుండే ప్రజ్ఞ అనేటువంటిది ఏర్పడుతున్నది. దీన్నే ఆనందము, అజరము, అమృతము అనటం వలన పరబ్రహ్మము అనే బ్రహ్మలింగం వస్తుంది. అంటే ఇప్పుడు ఏమిటైంది ఇక్కడ? మామేవా అన్నటువంటి ఇంద్రశబ్దానికి 4 వచ్చాయి. 1 ప్రాణలింగం, 2 దేవతాత్మలింగం, 3 జీవలింగం, 4 బ్రహ్మలింగం, 4 వచ్చాయి. అంటే ఇక్కడ లింగాలు హేతువుల వలన 4 అర్థాలు వస్తున్నాయి. మరి ఇంద్రుడు ఎవడు? ఇప్పుడు సామాన్యుడు ఆ ఇంద్రుడిని ఎలా తెలుసుకోవాలి? వాటిని అర్థం చేసుకోవడం ఎలాగా? సహస్రాక్ష వపుస్వామి యుక్తం స్యాద్వ్యవహర్తృత మచ్చధీరవదిత్యేమో బాలేనాప్యవబుధ్యతే. ఈ మాత్రం దానికి చదువుకోవడం ఎందుకండి? చిన్న కుర్రాడిని అడిగినా ఇంద్రుడు అంటే శరీరం అని అర్థం చెప్పేస్తారండి. దానికి మనం చెప్పేది ఏమున్నదండి? అలా కాదయ్యా. వ్యవహర్తృత, వ్యవహార విధిలో చూసినట్లయినా సహస్రాక్షవపు ఇంద్రుని శరీరము స్వామియుక్తం స్యాత్, యజమానిగా భావించబడుతుంది. ఎవరండి ఈయన? రామసుబ్బారావు గారికి నమస్కారం అండి. ఇప్పుడు ఏంటి మాట్లాడుతున్నాం మనం? రామసుబ్బారావు గురువు గారికి నమస్కారం, శర్మ గురువు గారికి నమస్కారం, ఇలా మనం అంటున్నాం. అంటే శాస్త్రంలో ఎలా చెప్తారంటే దేవతాయతనాల్లో కానీ సభల్లో కానీ ప్రత్యేక నమస్కారాలు చెయ్యక్కర్లేదు. సభాయై నమః అంటే సభలో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం చేసినట్టుగా, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ నమస్కారం చేసినట్టుగా. అయితే ఇప్పుడు లౌకికమైనటువంటి అర్థంలో మనం ఎలా మాట్లాడుతున్నాం? ఏ దేహానికి ఆ దేహాన్ని చెప్తున్నాం. ఏమయ్యా ఇక్కడ వ్యవహార దృష్టితో చూసినట్టుగా అయితే ఈ స్వామి అనేటువంటిది ఎవడు? శరీరం. శరీరం స్వామి కాబట్టి దేహలింగమే గుర్తించబడుతుంది. అంటే ఇక్కడ ఎవరండి అని అంటే ఇంద్రుడు శరీరం అండి, కాబట్టి ఇంద్ర శరీరమే గుర్తించబడుతుంది. వ్యవహర్తృత, వ్యవహార విధిలో చూసినట్లయితే సహస్రాక్షవపు ఇంద్రుని శరీరము స్వామియుక్తం స్యాత్, యజమానిగా భావింపబడును. అంటే దేహలింగమే గుర్తించబడుతుంది. మచ్చరీరీవ మచ్చరీవ ఇత్యేవం నా శరీరము వలె. మచ్చరి అంటే నా శరీరము, మచ్చరీరం అంటే నా శరీరము, వత్ నా శరీరము వలె, మచ్చరీరవత్. ఇత్యేవం నా శరీరము వలె అనేటువంటి వ్యవహారం చెప్పబడ్డం చేతను బాలేనాపి చిన్నపిల్లడు కూడా అవబుద్ధ్యతే తెలుసుకుంటాడు. దీనికేం పెద్ద జ్ఞానం అక్కర్లేదు. నా శరీరము వలె అన్నారు కాబట్టి నా శరీరం అన్నప్పుడు నేను ఈ దేహలింగాన్ని అవుతాను, కానీ నేనేమి జీవలింగాన్ని, నేనేమి దేవతాలింగాన్ని, బ్రహ్మలింగాన్ని కాను. శరీరం అన్నాను కాబట్టి దేహలింగమే అవుతుంది. ఇది బాలేనాపి చిన్న పిల్లవాడి చేత కూడా అవబుద్ధ్యతే తెలియబడుతున్నాడు. అంటే దేహధర్మాన్ని చెప్పటం, నా దేహం అనటం వలన చిన్నపిల్లవాడు కూడా దేహలింగాన్నే గుర్తిస్తాడు. అంటే ఇక్కడ ఇంద్రుడు పరబ్రహ్మం అనేటువంటి భావన
వెంటనే కలిగే అవకాశం లేదు. మనం ఇప్పుడు కాబట్టి కృష్ణుడి పరమాత్మ అంటున్నాం, ఇప్పుడు కాబట్టి రాముడిని భగవంతుడు అంటున్నాం. రామాయణంలో రాముడు ఉన్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం అనుకోండి, రాముడు మా రాజుగారండి, రాముడు మా దశరథుడు కొడుకండి, రాముడు మా కౌశల్య కొడుకండి, రాముడు మా ఊరు వచ్చాడండి, రాముడు మమ్మల్ని పరిపాలించాడండి, రాముడి దగ్గరికి నేను వెళ్ళానండి. రాముడు అప్పుడు వాడి దృష్టిలో ఏమిటి? దేహం మాత్రమే. వాడికి రాముడు భగవంతుడు కాడు, కృష్ణుడికి కృష్ణుడు భగవంతుడు కాడు. ఆ విషయాన్ని భాగవతంలో కూడా చెప్పారు. ఆ పిల్లలు ఎంత అదృష్టవంతులో బ్రహ్మగారు అనుకుంటారు. కృష్ణ పరమాత్మ వాళ్ళతో ఆడుతున్నాడు, నవ్వుతున్నాడు, పాడుతున్నాడు, అవన్నీ చేస్తున్నాడు అని ఆ గోవుల్ని గోపాలకుల్ని దాచినప్పుడు బ్రహ్మగారు అనుకుంటారు. అందుకోసం మనం నిజానికి దేహధర్మాన్నే ముందు గుర్తిస్తాం. ముందు గుర్తించేటువంటిది ఏమిటంటే దేహధర్మం. అది చిన్నపిల్లవాడైనా గుర్తిస్తాడు. అతో బుద్ధిమతో బోద్ధం శక్య అస్మత్శబ్దలష్ఠిత వివక్షిత కశ్చిదర్థ ఇది శిష్యేణ నిశ్చితం. అయితే నన్ను తెలుసుకో అని అనడానికి, ఏమంటే నా శరీరాన్ని తెలుసుకో అని చెప్పడానికి నన్ను తెలుసుకో అంటే ఎందుకండి? నన్ను తెలుసుకో అన్నారు అంటే దాంట్లో ఏదైనా విశేషార్థం ఉండాలి. నన్ను తెలుసుకో అంటే నన్ను తెలుసుకునికి ఏముంటున్నాడు? నన్ను తెలుసుకునికి నా శరీరమే కదా, దీన్ని తెలుసుకోవడానికి ఏముంటున్నది అంటే అత అందువలన బుద్ధిమత బుద్ధిమంతుడు బోద్ధం తెలియుటకు శక్య సమర్థుడు, బాగా ఆలోచించేవాడు కావాలి. నన్ను తెలుసుకో అని ఎందుకన్నాడు అని ప్రశ్న వేసుకుంటే అప్పుడు మనం ఆ ప్రశ్నకి సమాధానాన్ని వెతకవలసి ఉంటుంది. అస్మచ్చబ్దలక్షిత, నేను అనేటువంటి శబ్దము చేత చెప్పబడేటువంటి లక్ష్యార్థము. లక్ష్యార్థము అంటే వాచ్యార్థము కానిటువంటిది. ఎందుకోసం? వాచ్యార్థం డైరెక్ట్గా కనిపిస్తుంది. ఎవరండి అయినా రామసుబ్బారావు అండి, లక్ష్యార్థం కాదు, వాచ్యార్థం కనిపిస్తున్నది. ఇది కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పాలనుకుంటే అది లక్ష్యార్థం. కాబట్టి కశ్చిదర్థ, లక్ష్యార్థం ఏదో మరొక అర్థమును వివక్షిత చెప్పదలిచినది ఇది అని శిష్యేణ నిశ్చితం, శిష్యుని చేత నిశ్చయించబడినది. అంటే వీడు నన్ను తెలుసుకో అన్నాడంటే ఈ మామ్ అనేటువంటి శబ్దానికి ఏదో లక్ష్యార్థం ఉన్నది, ఇదే డైరెక్ట్ అర్థం కాదు, ఇంకా ఏదో ఒక అర్థం దీనికి ఉన్నది అని బుద్ధిమంతుడైనటువంటి శిష్యుడు అనుకున్నాడు. ఇక్కడ గురువు ఇంద్రుడు, శిష్యుడు ప్రతర్ధనుడు. గురువు నన్ను తెలుసుకో అన్నాడు. ఈ అస్మత్ శబ్దానికి లక్ష్యార్థం ఏదో ఉంది అని శిష్యుడు ప్రతర్ధనుడు గుర్తించాడు. అంటే నన్ను తెలియటం అంటే శరీరం కాదు, అంతకన్నా వేరైనటువంటిది అని లక్ష్యార్థం వల్ల తెలియాలి. అంటే ఈ శరీరం కన్నా వేరైనటువంటిది ఏదో ఒకటి చెప్పదలుచుకున్నాడు అని లక్ష్యార్థం వల్ల తెలియాలి. అలౌకికాత్మా జ్ఞేయోస్తు తద్విజ్ఞానేన కిం ఫలం ఇది చేద్ దుఃఖ సంబంధ రాహిత్యం తత్వధీ ఫలం. ఏమండి? అలౌకికాత్మ, పరబ్రహ్మమైనటువంటి ఆత్మ జ్ఞేయ అస్తు, తెలియదగినటువంటిది. తద్విజ్ఞానేన, ఆ పరబ్రహ్మమైనటువంటి ఆత్మ తెలియటం చేత కిం ఫలం, ఏమిటి ప్రయోజనం? ఇది చేత్ అంటే తత్వధీ, తత్వజ్ఞానము యొక్క ఫలము దుఃఖ సంబంధ రాహిత్యం, దుఃఖ సంబంధము లేకుండా చేయుటయే. తత్వజ్ఞానం వల్ల ఏమిటయ్యా ప్రయోజనం? దుఃఖం ఉండదు. అంటే జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు. దాని గురించి ఈ అధ్యాయంలో కొద్దిగా ఎక్కువగానే మనకు చెప్తారు. జ్ఞానం యొక్క ప్రయోజనం, అజ్ఞానం యొక్క నష్టం రెండూ కూడా విద్యారణ్యుల వారు కొద్దిగా ఎక్కువగానే చెప్తారు. తత్వజ్ఞానం యొక్క ఫలితం వలన దుఃఖ సంబంధ రాహిత్యం ఉంటుంది, అంటే దుఃఖం ఉండదు. అంటే దుఃఖ సంబంధం లేకుండా చేయడమే ఆనందాన్ని కలిగించడమే దానికి ఫలితం. అంటే ఆనందాన్ని కలిగించడమే ఇక్కడ చెప్పబడుతుంది. శరీరమైనటువంటి భౌతికం దేహలింగం, దైవికమైనటువంటి దేవత దేహలింగం
ఉపాధిగత దోషాలు జీవలింగము అనబడేటువంటివి లౌకికములు. అలౌకిక ఆత్మ అంటే పరమాత్మ. అదే తెలియాలి. అంటే అది తెలిస్తే ఏమిటి ఫలమయ్యా అంటే తత్వజ్ఞానం యొక్క ఫలం దుఃఖ సంబంధం లేకపోవడమే. అంటే దేహలింగం తెలిస్తే ప్రయోజనం లేదు. దైవలింగం తెలిసినా ఉపాధిగతమైనటువంటి దోషాలు ఉంటాయి. జీవలింగం తెలిసినా ఉపాధిగతమైనటువంటి దోషాలు లౌకికాలు ఉంటాయి. అలౌకికమైనటువంటి బ్రహ్మలింగం తెలిస్తే ఈ దుఃఖం ఉండదు. ఈ దుఃఖం లేకుండా ఉండాలంటే అలౌకికమైనటువంటి బ్రహ్మలింగం తెలియాలి. దుఃఖ సంబంధాలు నశిస్తే ఆనందమే పొందబడుతుంది. అదే పరమాత్మ. ఆనందమే పరమాత్మ. అయితే తస్మాత్ హితతమజ్ఞానం దుఃఖభావోత్ర వర్ణ్యతే సహస్రాక్షే స్థూలదేహే దుఃఖం రోగాదిజం భవేత్. అందుగురించి హితతమైనటువంటి జ్ఞానం కావాలి. హితం అంటే స్వర్గం, హితతరము అంటే వైరాగ్యం, హితతమము అంటే ఆత్మజ్ఞానం. తస్మాత్ అందువలన జ్ఞానం, ఆత్మజ్ఞానము హితతమం చాలా గొప్ప మంచిది. అత్ర ఈ జ్ఞానమునందు దుఃఖాభావ, దుఃఖము లేకపోవుట వర్ణ్యతే వర్ణించబడుతున్నారు. జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదండి. జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు అనడానికి వశిష్ఠుడు 9 కొడుకుల్ని విశ్వామిత్రుడు చంపేస్తే నతమో అభజత్ అన్నాడు అక్కడ. అంటే ఆయన వశిష్ఠులు వారి ఏమాత్రము కూడా చెల్లించలేదట. 9 కొడుకులు చచ్చిపోయారని కూడా దుఃఖాన్ని పొందలేదట. మనం ఏదైనా పిల్లడికి చిన్న దెబ్బ తగిలింది అని ఫోన్ వచ్చింది అనుకోండి, దెబ్బ తగిలిపోయింది, మా అబ్బాయికి దెబ్బ తగిలిపోయింది, మా అబ్బాయికి దెబ్బ తగిలిపోయింది, మా అబ్బాయికి దెబ్బ చిన్న దెబ్బ తగిలింది అంటే మనం గాభరా పడుతున్నాం. ఎందువలన? దుఃఖం కలిగిన వాళ్ళం కాబట్టి, దేహబంధం కలవాళ్ళం కాబట్టి. జ్ఞానం ఉంటే ఏమిటి అంతే కదా, ప్రారంధం చేతనం అది ప్రాప్తమైంది, అదే నశించిపోతుంది అన్నటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడికి దుఃఖం ఉండదు. వాడికి దుఃఖం ఉండదు. దుఃఖాభావ, దుఃఖం లేకపోవటాన్ని వర్ణ్యతే వర్ణిస్తున్నారు. స్థూలదేహే, స్థూల దేహలింగమైనటువంటి సహస్రాక్షే ఇంద్రుని యందు రాగాదిజం, రాగాదుల వలన కలిగేటువంటి దుఃఖము భవేత్ ఉన్నది. అంటే ఇంద్రుడు దేవతామూర్తి కదండి. అంటే వాళ్ళని కర్మజన్యమైనటువంటి దేవతలు అంటారు. కర్మజన్యమైనటువంటి దేవతలు అంటే ఏమిటండి? 1000 అశ్వమేధయాగాలు చేసినటువంటి వాడు ఇంద్రుడుగా పుడతాడు. అంటే వాడు 1000 అశ్వమేధయాగాలు చేశాడు కాదు, 100 అశ్వమేధయాగాలు చేసిన వాడు ఇంద్రుడుగా పుడతాడు. 100 అశ్వమేధయాగాలు చేశాడు అంటే కర్మ చేశాడు. కర్మ చేసినటువంటి వాడికి ఇంద్రత్వం వచ్చింది. ఆ కర్మఫలం తొలగిపోగానే వాడు ఇంద్రత్వం పోతుంది. అన్వయితే ప్రతి మన్వంతరంలోనే ఇంద్రుడు మారిపోతాడు. ప్రతి మన్వంతరంలో మార్కండేయ పురాణం మీరు చదివితే, మార్కండేయ పురాణంలో ఏ మన్వంతరంలో ఎవడు ఇంద్రుడుగా ఉంటాడు, ఎవరు దేవతలుగా ఉంటారు, ఎవరు ఏ పోస్టులో ఉంటారు, అవన్నీ పోస్టులండి. అంటే ఇప్పుడు సాధారణంగా ఏదో ఇవాళ జిఏడిలో సెక్రటరీగా ఉన్నటువంటి వాడు రేపు పరిశ్రమల శాఖ వెళ్ళవచ్చును, పరిశ్రమల శాఖలో ఉన్నటువంటి వాడు ఆరోగ్య శాఖ వెళ్ళవచ్చును, ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి వాడు పట్టుపురుగుల శాఖ వెళ్ళవచ్చును. అంటే ఎలాగైతే సెక్రటరీలు మారుతూ ఉంటారో అలాగే ఇంద్రుడు, వరుణుడు, యముడు వీళ్ళందరూ మారుతారండి. ఇవన్నీ ప్రతి మన్వంతరంలోనే మారిపోతూ ఉంటాయి. అందువలన వాళ్ళకి దుఃఖ రోగాదిజం భయం, దుఃఖాలు రోగాలు అనేటువంటి భయం వాళ్ళకి ఉంటుంది. ఎవరికి? ఇంద్రుడికి కూడా ఉంటుంది. వాడు అదే దేహంతో శాశ్వతంగా ఉండడు కాబట్టి ఆ దేహం వాడికి పోగానే వాడు దుఃఖాలు అనుభవించాలి, రోగాలు అనుభవించాలి. అంటే అది దేహలింగము అని చెప్పాము అని అంటే దానికి దుఃఖాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయన్నమాట. ఇంద్రుడు హితతమమైనటువంటిది ఇస్తానన్నాడు, నన్ను తెలుసుకో అన్నాడు. ఇక్కడ నన్ను అంటే దేహలింగాన్ని స్వీకరించామనుకోండి, రోగాది విషయకమైనటువంటి దుఃఖం ఉంటుంది. అంటే ఇంద్రుడు అంటే ఓ శరీరం అన్నాం అనుకోండి, వాడు రోగాలు దుఃఖాలు అనుభవిస్తాడు. కాబట్టి హితతమము అని చెప్పాడు కాబట్టి జ్ఞానాన్నే ఇక్కడ చెప్పాడు అని మనం గుర్తించాలి. జ్ఞానము దుఃఖం లేనటువంటిది, దేహము దుఃఖము కలిగినటువంటిది. కాబట్టి ఇంద్రుని దేహం కాకుండా ఇంద్రుడంటే ఏమిటి అనేటువంటి జ్ఞానాన్ని తెలియాలి. దేహలింగాన్ని
ఇంద్రుని యందు గ్రహించకూడదు. ఇక్కడ ఇంద్రుడు అంటే దేహలింగము అని మనం గ్రహించకూడదు. బాగున్నారు. అని ఇంద్రుడు దేహం కాదండి, ఇంద్రుడు దైవం అండి. ఇంద్రుడు దేవతలందరికీ రాదండి, 3 లోకాలకి రాదండి. ఎంతో మంది రాక్షసుల్ని చంపాడండి, ఎంతో మంది మునులకి అనుగ్రహించాడండి, అనేక రకాలు చేశాడండి. వాడు దేవత అందామండి, వాడిని దేవుడు అందాం. అంటే స్వామిన్ యస్మిన్ సూక్ష్మదేహే పుణ్య పాపకృతం భయం స్వాస్త్రాదీనాం వధేప్యాసీత్ భయన్నైవ చిదాత్మనః. ఏమంటే ఇంద్రుడికి కూడా పాపాలు ఉంటాయా? ఉండవా? ఇప్పుడు కొంతమంది స్వామీజీలు వాదిస్తూ ఉంటారు, రాముడు రావణాసురుడిని చంపితే బ్రహ్మహత్య రాలేదు, రామేశ్వరంలో రాముడు ఈశ్వరుని ప్రతిష్ఠ చెయ్యలేదు, రాముడికి రామేశ్వరానికి సంబంధం లేదు, ఎవడో పేరు ఊరు లేనటువంటి వాడు దానికి రామేశ్వరుని పేరు పెట్టేశాడు, అసలు రాముడు రామేశ్వరం వెళ్ళలేదు, రాముడు ఈశ్వరుడే తాకడు, రాముడు ఈశ్వరుడితో మాట్లాడు, రాముడికి ఈశ్వరుడు అంటే పడదు అని కొంతమంది దండాలు పట్టుకున్నటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఎవరి మాటలు వింటారండి? ఎక్కువగా కాషాయ గుడ్డలు కట్టుకున్నటువంటి వాళ్ళు చెప్తే అది చాలా పెర్ఫెక్ట్ అనుకుంటాం. కానీ ఒక విషయం ఆలోచించాలి. ఏమిటండి అంటే, మనకి తెలిసినటువంటి జ్ఞానం చాలా తక్కువ అండి. మనకి తెలిసిన జ్ఞానం చాలా తక్కువ, మనకి తెలియనటువంటిది అనంతంగా ఉన్నది. ఏమిటి? శతకోటి ప్రవిస్తరం అన్నాడు. వాల్మీకి చెప్పినటువంటి రామాయణ శ్లోకాలు 100 కోట్లు. మనకి ఎన్ని తెలుసునండి? 24,000 రామాయణం తెలుసు. దాంట్లో కూడా మనం ఉత్తరకాండ చదవకపోతే మనం చదువుతూ ఉన్నటువంటివి 19,600 శ్లోకాలు మాత్రమే. ఉత్తరకాండ చదివితేనే 24,000 అవుతాయి. 24,000 అవ్వాలి అని అంటే ఉత్తరకాండ చదవాలి. మనం ఉత్తరకాండ చదవలేదనుకోండి, 19,600 శ్లోకాలే చదివినట్టుగా. అంటే ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి సార్. ఓ ఎంబీబీఎస్ చేసుకున్నాడు, డాక్టరే, ఆయనకి వైద్యం తెలుసు, ఆయనకి మందులు తెలుసు, ఆయనకి రోగాల గురించి తెలుసు. కానీ ఆ ఎంబీబీఎస్ కన్నా ఓ ఎండీ చేసినటువంటి ఆయనకి పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఒక 10 ఎండీలు చేసినటువంటి వాడి పరిజ్ఞానం మరీ ఎక్కువగా ఉంటుంది. ఇంకా వాటిలో సూపర్ స్పెషాలిటీ చేసినటువంటి వాడి పరిజ్ఞానం మరీ ఎక్కువగా ఉంటుంది. అంటే అలా రాను వాడు ఎంతో చదువుతున్నాడు అన్నమాట. అంటే వాడు మామూలుగా ఒక వైద్య వృత్తిని చదివినటువంటి విద్య కన్నా వాడు మరో 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు దాన్ని మధించి రోజు కొత్తగా వస్తూ ఉన్నటువంటి ప్రయోగాలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని వాడు బ్రహ్మాండమైన జ్ఞానం సంపాదిస్తున్నాడు. ఏమంటే వాడికి వీడికి సమత్వమే చెప్తామా? ఈ జనరల్గా ఎంబీబీఎస్ చదువుకున్నటువంటి వాడు ఓ 25 సూపర్ స్పెషాలిటీస్ ఉన్నటువంటి వాడు సమానమే అని అంటామా? ఏమండి, అలా అనొచ్చునా? అలాగే 19,000 శ్లోకాల రామాయణం చదివినవాడు, 100 కోట్ల రామాయణాన్ని తెలిసినవాడు ఒకటి కాడు, ఇద్దరు వేరు. యోగవాసిష్టంలో భరద్వాజుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు మోక్షానికి ఉపాయం చెప్పండి అని అడిగాడు. ఏమయ్యా, నువ్వు వాల్మీకి దగ్గర 24,000 రామాయణం చదివావు కదా? అవునండి చదివానండి. ఆ రామాయణాన్నే ఇంకా నీకు చెప్పమనవయ్యా, నీకు జ్ఞానం కలిగే వరకు రామాయణాన్నే బోధించమనవయ్యా, నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పాడు. అంటే మళ్ళీ ఆ భరద్వాజుడు వాల్మీకి దగ్గరికి వచ్చాడు. అయ్యా నేను బ్రహ్మగారి గురించి తపస్సు చేశాను, బ్రహ్మగారు ఇంకా లోతుగా రామాయణాన్నే తెలుసుకోమన్నారండి, మీరు చెప్పండి అని అడిగాడు. అడిగితే అప్పుడు 32,000 శ్లోకాలు కలిగినటువంటి రాముడికి వశిష్ఠుడు ఉపదేశించినటువంటి జ్ఞానాన్ని యోగ వాసిష్టము అని చెప్పాడు. అది 32,000 శ్లోకాలు. 24 + 32 56,000 శ్లోకాలు.
మనకి తెలిసింది 19,000 శ్లోకాలు. మనం 19,000తో నేను 50 సార్లు పారాయణ చేశానంటే, నేను 500 సార్లు పారాయణ చేశానంటే, నేను 600 సార్లు చేశాను. ఏం చదివేవయ్యా? ఎక్కాల పుస్తకం ఒక 100 సార్లు చదివినా, కంఠస్థం వచ్చిన వాడు ఓసారి చదివినా ఒకటే. ఎక్కాల పుస్తకం చదవగానే కంఠస్థం వచ్చింది అనుకోండి, 100 సార్లు ఎక్కాల పుస్తకం చదివానండి చెప్పక్కర్లేదు. నువ్వు చదివింది ఎక్కాల పుస్తకం. ఎక్కాల పుస్తకం చదివితే నువ్వు మ్యాథమెటిక్స్లో ప్రొఫెసర్ అవుతావా? నువ్వు ఎక్కాల పుస్తకంతో ప్రొఫెసర్ అవ్వవు కదా. అలాగే 19,000 శ్లోకాలు ఉన్నటువంటి యుద్ధకాండ వరకు రామాయణం చదివి నేను రాముడిని అంతా నాకు తెలుసును అంటే అజ్ఞానం. అది అజ్ఞానం. దాన్ని బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత అని రామాయణంలో రాముడి గురించి వాల్మీకి చెప్తాడు. బహుశ్రుతానాం, బాగా చదువుకోవాలి. ఎన్నో గ్రంథాలుంటే ఏదో ఒక పుస్తకం చదివి నా చదువంతా అయిపోయిందండి, నేను బాగా చదివేశానండి. నువ్వు బాగా ఏం చదివావు? ఒక పుస్తకం చదివితే బాగా చదివినట్టుగా కొన్ని లక్షల గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి మనం లోతుగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లోతుగా విషయాన్ని ప్రయత్నం చేయాలి అని అంటే ఇంద్రుడికి పాపాలు ఉంటాయా ఉండవా? ఉంటాయండి. విశ్వరూపుడు అనేటువంటి త్వష్టు ప్రజాపతి కొడుకును ఇంద్రుడు చంపితే ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం వచ్చింది అని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ ఇంద్రుడు ఏమిటంటున్నాడు కౌశీతకి బ్రాహ్మణంలో? స్వామిన్ యస్మిన్ సూక్ష్మదేహే పుణ్యపాపకృతం భయం త్వాస్త్రాదీనాం వధేప్యాసీత్ భయం చైవ చిదాత్మనః భయం నైవ చిదాత్మనః. స్వామిన్, స్వామి అయినటువంటి యస్మిన్ అంటే ఏ ఇంద్రుని యందు సూక్ష్మదేహే సూక్ష్మదేహమునందు త్వాస్త్రాదీనాం త్వస్తృ ప్రజాపతి కుమారుడు మొదలైనటువంటి వారి యొక్క వధే చంపుట యందు పుణ్యపాపకృతం భయం, పుణ్యపాపాలు అనేటువంటి కర్మల యొక్క భయం ఆసీత్ కలిగినదో తత్ ఆ భయం చిదాత్మనః చిదాత్మకు నయేవా లేదు. అంటే పురాణాల్లో ఏం చెప్తున్నామండి? ఇంద్రుడు విశ్వరూపుడు అనేటువంటి త్వష్టు ప్రజాపతి కుమారుణ్ణి, దేవతల యొక్క పురోహితుణ్ణి చంపాడు. చంపితే ఆయనకి బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. ఆయనేమో దేవేంద్ర సింహాసనాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో ఒక పద్మం యొక్క తూడులో, తామర తూడులో ఉండిపోయాడు. అప్పుడేమో దేవతలు నహుషుడిని రాజుని చేశారు. కొన్నాళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ ఇంద్రుడి కోసం ప్రయత్నం చేశారు. అశ్వమేధ యాగం చేయించారు. ఇంద్రుడు పాపం పోయింది. అప్పుడు ఇంద్రుడు మళ్ళీ రాజ్యానికి వచ్చాడు అని పురాణాల్లో కథలు. అది దేనికి సంబంధించినటువంటిది? సూక్ష్మదేహానికి. సూక్ష్మదేహం వల్లనే కర్మలు జరుగుతాయి. కర్మలు జరగడానికి కారణం ఏమిటండి? మనస్సు. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయంటే అవళబల పనిచేస్తున్నాయి, మనస్సు వల్ల పనిచేస్తున్నాయి. మనస్సు చెప్తే కాళ్ళు నడుస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చేతులు తిరుగుతున్నాయి, నోరు మాట్లాడుతున్నది. మనస్సే అన్నిటికీ కారణం. సూక్ష్మదేహం ఏ ఇంద్రుని యందు సూక్ష్మదేహంలో త్వష్టు ప్రజాపతి వాళ్ళని చంపటం అంటే త్వష్టు ప్రజాపతి కుమారుడు 3 తలలు కలిగినటువంటి వాడు, అతన్ని వధించినటువంటి బ్రహ్మహత్యాపాతకం కలుగుతుంది. కానీ ఆ ఇంద్రుడు అంటే ఈ ఇంద్రుడే, వీటితో మాట్లాడుతూ ఉంటే ఇంద్రుడే త్వాస్త్ర అయినటువంటి వృత్రుణ్ణి వధించిన బ్రహ్మహత్య నాకు కలగలేదు. అంటే దేనికి కలిగింది బ్రహ్మహత్య? సూక్ష్మదేహానికి బ్రహ్మహత్య కలిగింది, నాకు బ్రహ్మహత్య కలగలేదు. ఎందుకయ్యా? సూక్ష్మ శరీరపులో పుణ్యపాపాల యొక్క సంసర్గం ఉంటుంది, చిదాత్మలో పుణ్యపాపాల యొక్క సంసర్గం ఉండదు. చిదాత్మలో పుణ్యపాపాల యొక్క సంసర్గం ఉండదు. దేంట్లో ఉంటుంది? సూక్ష్మదేహంలో ఉంటుంది, సూక్ష్మ శరీరంలో ఉంటుంది. పాపపుణ్యాలు లేనటువంటి స్థూలదేహ పాపపుణ్యాలు అనేటువంటివి స్థూలదేహంతో మనం ఆచరిస్తాం. కానీ కారణం ఏమిటి? సూక్ష్మదేహం. పాపపుణ్య సంబంధం సూక్ష్మదేహానికే ఉంటుంది. సాక్షి మాత్రమైనటువంటి
చిదాత్మన, చిదాత్మకు పాపపుణ్య సంబంధం లేదు. భయం నయేవా చిదాత్మన, చిదాత్మకు భయం లేదు, బ్రహ్మానికి భయం లేదు. బ్రహ్మమైనటువంటి దానికి పాపపుణ్యాల యొక్క భయం లేదు. దేనికున్నాడు పాపపుణ్యాల భయం? సూక్ష్మదేహానికి. త్వష్టు పుత్రో విశ్వరూప ఆసీద్ దేవపురోహిత స్వామి ద్రోహం చకారాసో తం త్వాస్త్రాహతవానహం. ఏమయ్యా, నేను ఇంద్రుణ్ణి, నీకు విషయం చెప్పమన్నావా? త్వష్టు పుత్ర, త్వష్టృ ప్రజాపతి కొడుకు, త్వష్టృ ప్రజాపతి యొక్క కుమారుడు. విశ్వరూప, విశ్వరూపుడు. దేవ పురోహిత, దేవతలకు కొంతకాలం పురోహితుడు. ఆ సీతాయను కొంతకాలం దేవతలకు పురోహితుడిగా విశ్వరూపుడు అనేవాడు ఉన్నాడు. అసౌ, ఆ విశ్వరూపుడు స్వామిద్రోహం చకార. స్వామిద్రోహం అంటే యజమానికి ద్రోహాన్ని తలపెట్టాడు. తం త్వాస్త్రం, ఆ విశ్వరూపుని అహం, నేను హతవాన్, చంపివేసితిని. నేను ఆ విశ్వరూపుణ్ణి చంపేశాను. త్వష్టృ ప్రజాపతి బ్రహ్మ సంతానం, అతనికి విశ్వరూపుడు కొడుకు. దేవతలకు కొంతకాలం పురోహితం చేశాడు. అతడు బ్రాహ్మణ ధర్మంలో ఉన్నటువంటి వాడు. అతన్ని నేను చంపాను. ఎందుకంటే అతడు యజమాని అయినటువంటి ఇంద్రుడికి ద్రోహం చేశాడు కాబట్టి. అంటే ఇంద్రుడు బ్రహ్మహత్య చేశాడు, అది మహాపాతకం. మరి అతడు బ్రహ్మం ఎలాగా? బ్రహ్మహత్య చేసినటువంటి వాడిని బ్రహ్మ అని ఎలా చెప్తారు? త్రిశీర్షాణం త్వాస్త్రమహనం. కౌశితకి బ్రాహ్మణంలో త్రిశీర్షాణం, 3 బుర్రలు కలిగినటువంటి త్వాస్త్రం, త్వష్టృ ప్రజాపతి కుమారుణ్ణి అహనం, చంపితిని, నేను చంపాను. సయో మాం విజానీయ అన్నాస్య కేచన కర్మణ లోకో మియ్యతే. అయితే నన్ను తెలిసినటువంటి వారికి ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంద్రుని యొక్క తత్వం తెలిస్తే బ్రహ్మహత్యాది పాపాలు అంటావు. అందువల్ల సూక్ష్మదేహమైనటువంటి దేవతాలింగం ఇంద్రుడు కాడు. సూక్ష్మదేహమైనటువంటి శరీరంతోనే ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపాడు అని మనకి పురాణాలు చెప్తున్నాయి, భారతం చెప్తున్నారు. సముద్రం ఒడ్డున వృత్రాసురుడు నిలబడ్డాడు. నమ్మకంతో ఉన్నటువంటి ఇంద్రుడు సాయంకాలం కాదు, రాత్రి కాదు, పగలు కాదు, సాయంకాల సమయంలో, సాయం సంధ్యా సమయంలో ఆర్ద్రము శుష్కము కానటువంటి సముద్రం యొక్క నొరగతో వజ్రాయుధాన్ని పెట్టి ఆ వృత్రాసురుడిని చంపాడు. దానివల్ల అతని బ్రహ్మహత్యా పాతకం వచ్చిందని చెప్తున్నారు. అది సూక్ష్మదేహానికి సంబంధించిందే. ఇంద్రుని తత్వం తెలిస్తే బ్రహ్మహత్యాది పాపాలు అంటావు. సూక్ష్మదేహమైనటువంటి దేవతాలింగం ఇంద్రుడు కాదు. దేవతాలింగం ఇంద్రుడు కాడు. ఇందాక స్థూలదేహం కాదు అన్నాం. ఇప్పుడు దేవతాలింగం కూడా ఇంద్రుడు కాడు. అంటే దేవతాలింగాన్ని కూడా గ్రహించకూడదు. ఇక్కడ ఇంద్రుడు అంటే దేవత అని కూడా చెప్పకూడదు. కర్తర్యభూత్ బ్రహ్మర్త నత్వసంగే చిదాత్మని వేదాంత జ్ఞానహీనానాం యతీనాం హననే తథా. అసలు ఎవరికండి పాపపుణ్యాలు ఉన్నాయి? జీవుడికి పాపపుణ్యాలు ఉన్నాయి. ఎందుకోసం? జీవుడు కర్తృత్వం మీద వేసుకున్నాడు కాబట్టి నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చేస్తాను, నేను చేస్తాను. ఇప్పుడు మనం ఏమిటి, ఏ పని చేసినా నేను చేశాను, నేను చేశాను, నేను చేశాను అక్కడ పేరు రాసుకుంటాం. ఏదో మన హోదా రాసుకుంటాం. మన పేరు మన హోదా ఉంటేనే మనం సంతృప్తి చెందుతాం, లేకపోతే చెందాం. అంటే జీవుడికి ప్రాధాన్యం ఇస్తాం, మనం బ్రహ్మానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కర్త అయినటువంటి జీవుని యందు బ్రహ్మహత్యాపాతకము అభూత్ కలుగుతున్నది. బ్రహ్మహత్య ఎవరికి కలిగిందండి? కర్తకి కలిగింది. ఎవడండి కర్త? జీవుడు. అసంగే, సంగరహితమైనటువంటి చిదాత్మని, చిద్రూపమైనటువంటి ఆత్మ యందు నతు కలుగుటలేదు. ఏమండి? చిద్రూపమైనటువంటి ఆత్మలో ఏ పాపాలు లేవు. మరి దేనికి పాపం ఉన్నదండి? కర్త అయినటువంటి జీవుడికే పాపం ఉన్నది. తథా వృత్రాసురుని వధించి,
అంటే వాడే విశ్వరూప పురోహితుడు అంటారు, వాడినే వృత్రాసురుడు అంటారు. వాడిని చంపినట్లే వేదాంత జ్ఞానహీనానాం, బ్రహ్మజ్ఞాన రహితులైనటువంటి యతీనాం, యతులను హననే చంపినప్పుడు కర్త అయినటువంటి జీవునికి బ్రహ్మహత్యాపాతకము కలుగును, అసంగచిదాత్మకు కలుగదు. ఈ కౌశితకోపనిషత్తులో ఇంద్రుడు మరో మాట కూడా చెప్తాడు. నేను త్వష్టు ప్రజాపతిని చంపడమే కాదండి, వేదాంత జ్ఞానం లేనటువంటి యతుల్ని కూడా చంపారంటాడు. అంటే యతుల్ని చంపకూడదు కదండి, సన్యాసుల్ని చంపకూడదు కదా, సన్యాసులు బ్రహ్మజ్ఞాన సంపన్నులు కదా, వాళ్ళని మనం చంపకూడదు కదా. అంటే ఆ బ్రహ్మజ్ఞానం లేనటువంటి కాషాయ గుడ్డలు కట్టుకున్న వాళ్ళని చంపేయమంటాడు. వాళ్ళ లోకానికి ప్రమాదం. కాషాయ గుడ్డలు కట్టుకొని లోకాన్ని మనం మోసం చేస్తున్నాం అనుకోండి, మనం పాపాత్ములు అవుతాం, మనం బ్రహ్మహత్యాపాతకం చేసిన వాళ్ళం అవుతాం, తప్పుడు పనులు చేస్తున్నట్టుగా. వేదాంత జ్ఞానహీనానాం, బ్రహ్మజ్ఞాన రహితమైనటువంటి యతీనా, అంటే నువ్వు గుడ్డలు కట్టేసుకొని నేను శుభ్రంగా విభూతి అంతా ఒంటికి రాశాను, ఏదో కాషాయ గుడ్డలు కట్టాను, చేతిలో దండం పట్టుకున్నాను, నేనే వచ్చి లోక వ్యవహారాలు మాట్లాడుతూ ఉంటాను, పహల్గామ్ కోసం మాట్లాడతాను, లేకపోతే మరో దానికోసం మాట్లాడతాను. తెలుసుకోవచ్చును, పరమాచార్యుల వారు కూడా తెలుసుకునేవాడు, మేలు జరగాలి మానవాళికి అని కోరుకునేవాళ్ళు, అంతే తప్పించి కర్తృత్వాన్ని బురమే పెట్టుకునేవాళ్ళు కాదు. కర్తృత్వాలు పెట్టుకోకూడదు. కర్తృత్వం అనేటువంటిది జీవుడికి ఉంటుంది, జీవుడు కర్తృత్వం చేతనే దుఃఖాలను అనుభవిస్తున్నాడు. కాబట్టి బ్రహ్మహత్యాది పాతకాలు కర్త అయినటువంటి జీవుడికే కలుగుతాయి. అంటే ఇక్కడ ఓ ప్రశ్న వేస్తున్నాడు, కర్త అయినటువంటి జీవుడికే బ్రహ్మహత్యాపాతకం, అసంగమైనటువంటి చిదాత్మకు లేదు. బ్రహ్మహత్యాపాతకం ఎవరికి కలుగుతుంది? కర్త అయినటువంటి జీవుడికి. ఎవరికి కలుగదు? అసంగమైనటువంటి చిదాత్మకు కలుగదు. అంటే పాపం కలగడానికి కారణం సంగమే. మనం పెట్టుకునే అనుకోండి రిలేషన్స్, మనకి సంబంధాలు. మనం ఏమిటనుకుంటాం? మనకి ఎంత ఎక్కువ మందితో పరిచయం ఉంటే అంత బాగుంటుంది అనుకుంటాం. కానీ నిస్సంగత్వే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అన్నారు శంకర భగవత్పాదుల వారు. నిస్సంగం కావాలి, అంటకూడదు, దేన్ని మనకు ఒంటికి అంటకుండా చూసుకోవాలి. పాపం కలగటానికి కారణం సంగం. జీవుడు ఇంద్రియ సంగం కలవాడు కనుక పాపాన్ని అనుభవిస్తాడు. చిదాత్మకు సంగం లేదు కనుక పాపం ఉండదు. ఇంద్రుడు తాను బ్రహ్మజ్ఞానం తెలియనటువంటి యతుల్ని చంపినా పాపం అంటలేదు అన్నాడు. నేను బ్రహ్మజ్ఞానం తెలియనటువంటి యతుల్ని చంపినప్పటికీ కూడా నాకు పాపం అంటలేదు అన్నాడు. అంటే ఇంద్రుడు యతుల్ని చంపితే పాపం రాదా అంటే రాదు, వాళ్ళకి బ్రహ్మజ్ఞానం లేదు కాబట్టి వాళ్ళని చంపేయాలి. ఎవరు ఏ పని చేయాలో వాళ్ళు ఆ పని చేయనప్పుడు వాళ్ళని శిక్షించాలి. అంటే ఇంద్రుడు జీవలింగము కాడు, ఇంద్రుడు జీవలింగం కాడు, కర్త కాడు. ఇంద్రుడు జీవలింగం కాడు, కర్త ఎందే పాతకాలు ఉంటాయి. ఇంద్రుడు పాతకాలు నాకు అంటలేదన్నాడు కాబట్టి అతడు జీవలింగం కాడు, దేహలింగం కాడు, దేవతాత్మలింగం కాడు, జీవలింగం కాడు. అవాంగ్ముని అవాంగ్మునేన్ యతీన్ శాలావృకేభ్య ప్రాయచ్చన్, బహిర్ముఖులైనటువంటి బ్రహ్మజ్ఞానం తెలియనటువంటి యతుల్ని అడవి కుక్కల చేత చంపించాను, అయినా నాకు పాపం లేదు అని కౌశితకి బ్రాహ్మణంలో మంత్రం. అంటే ఎవరైతే ఇంద్రియాధీనమైనటువంటి కర్మలు ఆచరిస్తూ బాహ్య ప్రపంచ జ్ఞానమే పరమార్థంగా భావిస్తారో వాళ్ళు సన్యాసులైన పాపులే. బాహ్య ప్రపంచ జ్ఞానాన్నే పరమార్థము అనుకునేటువంటి వాళ్ళు సన్యాసం తీసుకున్నా వాళ్ళు పాపులే. వాళ్ళను సంహరించినా పాపం లేదు. పాపాలకు కర్త జీవుడే కానీ చిదాత్మ కాడు. అందువలన ఈ ఇంద్రుడు జీవలింగము కాదు, ఈ ఇంద్రుడు జీవలింగము కాదు. మరెవరండి ఈ ఇంద్రుడు? లోకత్రయే బహువిధానసురాన్ హతవానహం చిదాత్మనోపి మే తత్ర నైవలోమాపి హింస్యతే. ఇదే కాదండి, నేను చాలా హింసలు చేశానండి, చాలామంది రాక్షసుల్ని చంపాను, చాలామంది రాక్షసులను అనుగ్రహించాను, అనేక రకాలైనటువంటి కర్మలు నేను చేశాను. ఏ కర్మలు చేసినప్పటికీ నాకు పాపం అంటలేదు. ఎందుకు అంటలేదు?
లోకత్రయే మూడు లోకములందు బహువిధాన సురాన్ అనేక విధములైనటువంటి రాక్షసులను అహం నేను హతవాన్ చంపితిని. చిదాత్మన చిదాత్మస్వరూపుడనైన మే నాకు తత్ర ఆ రాక్షస వధయందు లోమాపి ఒక వెంట్రుక కూడా నైవ హింస్యతే చెడిపోలేదు. అంటే నేను ఎంతోమంది రాక్షసుల్ని చంపినా, ఎంతోమందికి నేను అనుగ్రహాలు చూపించినా నా ఓ వెంట్రుక కూడా తెగలేదు. ఎందుకు తెగలేదండి? నేను చిదాత్మని కాబట్టి. చిదాత్మకి పుణ్యపాపాలు లేవు. చిదాత్మకి పుణ్యపాపాలు లేవు. నేను లోకంలో అనేక విధాలైనటువంటి రాక్షసుల్ని చంపినప్పటికీ నాకు ఒక వెంట్రుక వాసి కూడా కష్టం కలగలేదు. ఎందువల్లనంటే నేను చిదాత్మ స్వరూపుణ్ణి కాబట్టి. అంటే ఇంద్రుడు తపోదీక్షాపరులైనటువంటి రాక్షసుల్ని చంపినా ఒక్క రవ్వంత కూడా కష్టం కలుగలేదు. అంటే దానికి కారణం ఇంద్రుడు చిదాత్మ అవటం చేతను. ఇంద్రుడు చిదాత్మ కాబట్టి. బహ్వీ పంథాతిక్రమ్య దివి ప్రహ్లాదీన్ అతృణం అహం అంతరిక్షే పౌలోమాన్ పృథివ్యాం కాలకాస్యాన్న తస్య మే తత్ర నలోమచ నామీయతే సయో మాం విజానీయాత్ నాస్య కేనచ కర్మణా లోకో మీయతే అని కౌశితకి బ్రాహ్మణం. నేను రాక్షసులకు పుణ్యఫలాలనిచ్చినా, యతులను హింసించినా నాకు వెంట్రుకంత కూడా దుఃఖం కలగలేదంటే దానికి కారణం నేను చిదాత్మను అని తెలియట. నేను చిదాత్మని అని నాకు తెలుసును కాబట్టి నాకు ఎటువంటి దుఃఖం కలగలేదు. ఎటువంటి పుణ్యపాప కర్మల వల్లనైనా సుఖ దుఃఖాలు కలగాలంటే సంఘం ఉండాలి. చిదాత్మకు సంఘం లేదు కాబట్టి పుణ్యపాప ఫలాలు అంటవు. అందువలన ఇంద్రుడు పరబ్రహ్మమే, బ్రహ్మలింగమే అని గుర్తించాలి. బ్రహ్మసూత్రాల ప్రతర్ధనాధికరణంలో ప్రాణస్తథానుగమనాత్ అనేటువంటి సూత్ర వివరణంలో భగవత్పాదుల వారు ప్రకరణాన్ని బట్టి అర్థం చెప్పాలి అన్నారు. అర్థం ఎలా చెప్పాలంటే దేనికైనా ప్రకరణాన్ని బట్టి చెప్పాలండి. ఈ ప్రకరణం బ్రహ్మహత్యా ప్రతిపాదన, బ్రహ్మ ప్రతిపాదనం కనుక ఇంద్రుడు బ్రహ్మము అని గ్రహించాలి. ఆ ప్రతర్ధనాధికరణం బ్రహ్మాన్ని గురించి చెప్తుంది కాబట్టి ఆ ప్రకరణంలో ఇంద్రుడు ప్రసక్తి వచ్చింది కాబట్టి అక్కడ ఇంద్రుడిని బ్రహ్మము అనే స్వీకరించాలి. మానవులకు హితతమమైనటువంటిది బ్రహ్మజ్ఞానమే. తమేవ విదిత్వా అతి మృత్యుమేతి రాణ్య పంథాయనాయ విద్యతే అని శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్పారు. సయో మాం వేద నహవైతస్య కేనచన కర్మణా లోకో మీయతే నస్తేయేన భ్రూణహత్యయా అని కౌశితకి బ్రాహ్మణంలో చెప్పారు. నా అనుభూతి పొందినటువంటి విద్వాంసుడు ఏ కర్మల వలన, భ్రూణహత్యాది పాపాల వలన నష్టం పొందడు. నేను బ్రహ్మాన్ని అని తెలిసినటువంటి పండితుడు ఏ కర్మల వలన కానీ, ఎటువంటి పాపకర్మలు చేయటం వలన కానీ వాడు నష్టాన్ని పొందడు. ఇక్కడ ఇంద్రః పదం పరబ్రహ్మాన్నే చెప్తుంది అని బ్రహ్మసూత్రాల్లో వ్యాఖ్యానం చేశారు. క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే అని ముండకోపనిషత్తులో కూడా చెప్పడం చేతనం పరాపర బ్రహ్మజ్ఞానం కలిగితే కర్మలు క్షయమైపోతాయి అన్నారు. అందువలన ఇక్కడ ఇంద్ర శబ్దం బ్రహ్మలింగాన్నే చెప్తుంది తప్పించి పరబ్రహ్మమే అని తెలియాలి తప్పించి అది ప్రాణలింగం కాదు, అంటే దేహలింగం కాదు, దేవతాత్మలింగం కాదు, జీవలింగం కాదు. ఇక్కడ ఇంద్ర శబ్దం బ్రహ్మపరమైనటువంటిదే, బ్రహ్మలింగమే అని గుర్తించాలి. మాహాత్మ్యం మమ నైవ నైతత్ స్యాత్ కింతు జ్ఞానస్య తద్భవేత్ అన్యోపి మాం చిదాత్మానం వేత్తి చేత్ తత్ఫలం భవేత్. ఏమయ్యా ఇంద్రుడు అంత గొప్పవాడా? ఇంద్రుడు ఏ పాపాలు చేసినా పాపాలు అంటనంత గొప్పవాడా అంటే అది నా గొప్పతనం కాదయ్యా. ఇంద్రుడు చెప్తున్నాడు ఏతన్మాహాత్మ్యం, ఈ పాపము అంటకపోవుట అనేటువంటి గొప్పతనము మమన స్యాత్, నాది కాదు.
ఏ పాపం అంటకపోవడం అనేటువంటి గొప్పతనం నాది కాదయ్యా. కింటూ మరి ఏమిటంటే తత్ ఆ గొప్పతనము జ్ఞానస్య జ్ఞానమునికి సంబంధించినటువంటిది భవేత్ అగుచున్నది. అంటే జ్ఞానాన్ని ఈ గొప్పతనం తప్పించి నాది కాదు. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళకి పాపాలు అంటవు. అన్యోపి ఇతరులైనా కూడా చిదాత్మానం మాం చిత్స్వరూపమైనటువంటి నన్ను వేత్తి తెలిసినట్లయితే తత్ఫలం ఆ జ్ఞానఫలాన్ని భవేత్ పొందుతున్నారు. అంటే ఒకవేళ లోకంలో కలిగినట్టుగా అయితే వాళ్ళు కూడా ఇలాగే ఎటువంటి కర్మల యొక్క ఫలాన్ని పొందరు. పాప పుణ్య కర్మలు వాళ్ళకి అంటావు, వాళ్ళు కూడా బ్రహ్మస్వరూపులే అవుతారు అని చెప్పాడు. జ్ఞానం కలుగుతుంది అని చెప్పాడు. బ్రాహ్మణుడైనటువంటి విశ్వరూపుణ్ణి చంపినా, బహిర్ముఖులైనటువంటి సన్యాసులను చంపినా, కొందరు రాక్షసులను చంపినా, కొందరికి దివ్యలోకాలు ఇచ్చినా నాకు పుణ్యపాపాలు అంటకపోవటానికి కారణం నేను కాదు. ఇంద్రుడు చెప్తున్నాడు, నేను కాదయా కారణం. అది బ్రహ్మజ్ఞానము యొక్క గొప్పతనము. ఆ గొప్పతనం ఏమిటంటే బ్రహ్మజ్ఞానాన్ని. కనుక చిదాత్మస్వరూపునిగా నన్ను తెలిస్తే వారు కూడా బ్రహ్మజ్ఞాన ఫలాన్ని పొందుతారు. నేను చిదాత్మస్వరూపుణ్ణి, నేను బ్రహ్మాన్ని అని ఎవరైనా తెలుసుకోగలిగితే వాళ్ళు కూడా బ్రహ్మజ్ఞాన ఫలాన్ని పొందుతారు. వారికి కూడా పుణ్యపాపాలు అంటవు. అంటే ఇంద్రుడు అనేటటువంటిది పరబ్రహ్మమే. లింగంగా గుర్తించగలిగితే ఇంద్రుడు ఆచరించినటువంటి కర్మలు మనకి కనిపించవు, బ్రహ్మమే మనకి గోచరిస్తుంది అని తెలియాలి.